ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు గ్లెన్ మాక్స్వెల్ ఐపీఎల్ 2025లోనూ తన పేలవ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. గత కొన్నేళ్ల పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించిన ఈ ఆటగాడిని మెగా వేలానికి ఆర్సీబీ విడిచిపెట్టింది. మెగా వేలంలో 2025లో మాక్స్కిని పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. అతడిపై పంజాబ్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. అయితే గుజరాత్ టైటాన్స్తో ఆడిన మ్యాచ్లో మాక్సీ తీవ్రంగా నిరాశపరిచాడు. గోల్డెన్ డెకౌట్ అయ్యాడు. ఆడిన తొలి బంతికే ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్కు చేరుకున్నాడు. గుజరాత్ బౌలర్ సాయి కిషోర్ బౌలింగ్లో రివర్స్ స్వీప్కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. ఇక ఈ క్రమంలో ఒక చెత్త రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు డెకౌట్ అయిన ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. మాక్స్వెల్ ఇప్పటి వరకు కూడాను ఐపీఎల్లో 19 సార్లు డెకౌట్ అయ్యాడు. ఇక వాస్తవానికి మాక్స్వెల్ గనుక డిఆర్ఎస్ తీసుకుని ఉంటే నాట్ అవుట్గా నిలిచేవాడు. ఇక సాయి కిషోర్ బౌలింగ్లో మాక్సీ రివర్స్ స్వీప్కు ప్రయత్నించగా బాల్ నడుము వద్ద తాకింది. దీంతో ఎల్బీడబ్ల్యూ అంటూ గుజరాత్ ఆటగాళ్లు అప్పీల్ చేశారు. దీంతో అంపైర్ అవుట్ అంటూ ప్రకటించాడు. దీన్ని డకౌట్ల నుంచి చూసిన కోచ్ రికీ పాయింట్ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశాడు.